గెలిపించుకున్నాం. కానీ బయట ఏమైంది? కొన్ని జాగల ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీల మీద ఆశ చూపి ప్రజలను మోసపుచ్చి దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పిండ్రు చెల్లెల్లారా? మీకు తెలియదా? 6 గ్యారంటీలు ఇస్తాం, గెలవంగానే మొదటి సంతకం పెడతాం, 100 రోజుల్లోనే అన్ని చేస్తాం, ఇగో సోనియా గాంధీ మాట, ఇగో మా మాట అని బాండ్ పేపర్లు చేతులల్లో పెట్టి కాళ్ళల్లో మొక్కి ఓట్లేసుకోగానే ఇలా గద్దెనెక్కి మోసం చేసిండ్రు. ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మీరే ఆలోచించండి. ఏమన్నారు అక్క చెల్లెల్లారా? మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. అయినా చెల్లె? ఒక్కలకన్నా అయినా చెల్లె? ఇప్పుడు కొత్త నాటకం పెట్టిండు. జనమంతా తిరగబడ్డారు, ఓడగొట్టేటట్టు ఉన్నారని ఇప్పుడు ఏమంటుండు? 15 ఆగస్టుకు చేస్తా అని దేవుని మీద ఒట్లు పెడుతుండు. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలే? 100 రోజులు ఎందుకు చేయలే? 5 నెలల్లో చేయనోనివి రేపు 15 ఆగస్టుకు చేస్తా అని మళ్ళా చెవులలో పూల పెడితే నమ్మాలి? మనం ఆలోచన చెయ్యండి. మొన్న తిక్కకొచ్చి నేను ఒక సవాల్ వేసిన, ఊకే దేవుని మీద కొట్టేందుకే రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు రుణమాఫీ నువ్వు చేస్తా అంటే నేను రాజీనామా చేస్తా, చెయ్యకపోతే నువ్వు చేస్తావా అన్న. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా పెడతా, మళ్ళా పోటీ కూడా చెయ్యా, మరి నువ్వు తయారున్నావా అని అడిగిన. మరి నిజంగా చేసే ముఖం అయితే రావాలి కదా చెల్లె? మరి ఎందుకు తోక ముడిచిండు? దయచేసి ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్టు పెడతాడట కానీ రాజీనామా చేయమంటే తయారు లేడు. నేనేం చెప్పినా ఇద్దరం కూడా రాజీనామా కాగితం పెద్ద మనుషుల దగ్గర పెడదాం. నువ్వు 6 గ్యారంటీలు ఇస్తే, రుణమాఫీ చేస్తే నా రాజీనామా ఆమోదించు, చెయ్యకపోతే నువ్వు దిగుతావా అని అడిగిన. నువ్వు చేసేటోనివైతే ముందుకు రావాలనా వద్దా? అందువల్ల ఆలోచన చేయండి. మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వచ్చినాడు. దయచేసి ఇలా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నాయా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఒక్కటన్నా గరీబోళ్లకు, మహిళలకు, పేదలకు వనికొచ్చే పని చేసిండ్రా? ఏమన్నారు? 5 గ్యారంటీలు అయిపోయినాయి అంటున్నారు. నేను అడుగుతా మీరే చెప్పాలి, నేను అడుగుతా మీరే చెప్పాలి. ఆగురండి, దండం పెడతా. ఈరోజు మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద మహిళలందరికీ 2500